మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. శుభవరదం అభయప్రదం తవ స్మరణం భవహరణం సకలాభిహరం మోక్షప్రదం శ్రీకరి శుభకరి శ్రీమాతా శ్రీకారాసని శ్రీమాతా హిమగిరి నందిని శ్రీ గౌరీ సుమసరహర. నమస్తే రమ్య గారు. నమస్తే జయ. శరన్నవరాత్రుల్లో 10వ రోజులో ఉన్నాం. మరి ఈ రోజు యొక్క విశిష్టత మహిషాసుర మర్దిని నవమి తిథి వస్తుంది. రోజు 10 కానీ నవమి వస్తుంది కదండి. వస్తుంది కాబట్టి ఈ రోజున మహిషాసుర మర్దిని స్వరూపాన్ని చేస్తారు. ఈ 10 రోజుల మొత్తం కథలో చివరి అంకం ఇదే. మహిషాసురుడు అనే ఒక రాక్షసుడిని అమ్మవారు సంహరించడం. ఈ మహిషాసురుడు అంటే గేదెకి కలిగినవాడు, మహిషానికి కలిగిన వాడు మగవాడు కాబట్టి గేదెలో ఉన్న రెండో దాని గురించి చెప్తాం. కానీ అవును, అవటానికి రాక్షస ప్రవృత్తి, పశు ప్రవృత్తి 2 ఉన్నాయి. బేసిక్ దుడుకుతనము, తొందరపాటు, అహంకారము, తన శక్తిని తలుచుకుని బలుపు, నేను చాలా శక్తివంతుడిని అనే ఇలాంటి పొగరుబోత్తనం, ఈ లక్షణాలు ఉన్నటువంటి మహిషాసురుడు అమ్మవారిని మోహించి మొదట, తర్వాత ఆమెను స్వాధీనం చేసుకోవడానికి ఎందరో రాక్షసుల్ని, మంత్రుల్ని, వాళ్ళని వెళ్ళి పంపించి ఆమె ఒక్కొక్కళ్ళని మట్టు పెట్టేస్తే చిట్ట చివరికి వెళ్ళాడు. ఈ మహాసౌందర్య స్వరూపిణిగా ఉంది, రౌద్ర రూపిణిగా ఉన్న ఆమెను చూసేసరికి ఇంతమందిని వచ్చిన వాళ్ళందరినీ నలుచుకుని తినేసింది. ఇలాంటిదే కావాలి నాకని ఆమెతో మొదట మాటలకి దిగి తర్వాత ముందు నన్ను గెలిచి చూపించమందాం మహిషుడితోటి యుద్ధం. ఈ యుద్ధకాండలో ఆమె అతనికి ఒక దశలో అంటే ఇంతమందిని చంపేసినది సాధారణ స్త్రీ, సౌందర్యవతి అయిన స్త్రీ ఎలా అవుతుంది అని ఊహించలా. ఇదేదో మహత్తరమైన శక్తి అనిపించలా. ఒక అనుమానం వచ్చింది, ఏమిటి దేవతలందరూ కలిసి అన్ని శక్తులు కూడా ఇక్కడ కూడా సరే, అయినా కూడా నేనే బలవంతుడిని. ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది అంతేగా. ఆ సమయం దాటాక ఇక దైవశక్తి ప్రబలంగా అవుతుంది. అంత మటుకు ఈ మానవీయ శక్తిలో, పాశవిక శక్తో, రాక్షస శక్తో అంతకుముందు బోల్డ్ అని జరిగినాయి ఇలాంటివి. కానీ నేనే గొప్పవాడినన్న అహంకారం వల్ల వాడు అది గ్రహించుకోలే. వీళ్ళు నాకంటే అధికులు అన్నది ఒప్పుకోవడం ఇష్టం లేదు. సాధారణంగా వ్యక్తుల్లో ఉంటుంది, మానవుల్లో కూడా అవతల వాడి గొప్పతనాన్ని, సమర్థతని ఒప్పుకోరు. తమని గురించి తాము చాలా ఎక్కువ ఊహించుకుంటారు. ఒక దశ దాకానే మన ఎక్కువతనం ఉంటుందని, ఆ పరిధి దాటాక, గీతలు దాటేశాక ఇక మనదేం ఉండదు. ఈ మహిషుడు కూడా అది ఆలోచించని రకము మనస్తత్వం కలిగిన వాడు. అందుకే పశు ప్రవృత్తి, రాక్షస ప్రవృత్తి, పశువులు కూడా తెలీదు, మృత్యుభయం తెలీదు. యుద్ధానికి సన్నద్ధమైతే ఆమె అతనితో యుద్ధం చేసింది. ఒక దశలో మహిషుడు పరిగెత్తాడు, పారిపోతున్నాడు భయంతో. అయిపోయింది, ఇంకా చంపేస్తుంది, ఇంకేం లేదు, వచ్చేసింది. ఈయన వాహనం మీద కూడా చండసింహం, అమ్మవారు ఎక్కిన సింహం దూకేసింది. ఆ సింహము పరిగెత్తుకొస్తుంది. ఆమె చూసినా భయం వేసింది, ఆవిడని చూసినా భయం వేసింది. పరిగెడితే ఆమె అతని వెనకాల పరిగెత్తి అంగాలు, పెద్ద పెద్ద అంగాలతో భూమి బ్రహ్మాండ భాండం అంతా దరిల్లిపోయిందట. ఒక 4 అడుగులు వెనకాల వెళ్ళి వేగంగా వెనక నుంచి పట్టుకుని సంహరించి, ఆ సంహార స్వరూపాన్ని ఈ రోజున మనం పూజిస్తాం. ఎప్పుడు పాశవిక ప్రవృత్తో, రాక్షస ప్రవృత్తో, అధికార ధన మదము, బలగర్వము ఏదైనా ఒక గీత దాటే వరకే, అంతే. ఆ గీతలు దాటాక ఇక మీకు చరమాంకం పాడటమే అవుతుంది. ఎవరైనా అంతే. ఆ సమయానికి పరమ సుకుమారిగా, సౌందర్యవతిగా, అబలగా, అనుభవించదగిన వస్తువుగా కనపడిన స్త్రీ స్వరూపిణి అయిన అమ్మ ఈమె ఒట్టి అనుభవింపబడేదే కాదు, అవసరమైతే ఈ స్వరూపాన్ని కూడా ఎత్తగలదు. నీ పుట్టుకకి కారణం ఆమె అనేది నువ్వు గుర్తించాలని ఈ పాశవిక ప్రవృత్తి కలిగిన మహిషుడికి చూపిస్తుంది అమ్మవారు. ఎప్పుడైతే ఇతన్ని సంహరించిందో ఆ మంచి మహోగ్ర రూపిణిని చూసేసరికల్లా బెదిరిపోయారు దేవతలంతా.
భూమి ఆకాశాలు ఏకమైపోయినాయి ఆమె ఆ పరాక్రమం ముందు, ఆ ఆయుధాల ముందు, ఆ మహోగ్రమైన రూపం ముందు. అలాంటి స్వరూపంలో ఉన్నటువంటి అమ్మని ఈ రోజున ఆరాధిస్తాం. ఉగ్రస్వరూపిణిగానే ఆరాధన అందుకుంటుంది. ఇంచుమించు అన్ని దేవాలయాల్లో కూడా ఇవాళ మహర్నవమి నాడు ఉగ్రరూపిణిగా ఉండేటువంటి మహిషాసురమర్దిని స్వరూపంలోనే అమ్మవారి సింహవాహినిగా, అష్టభుజిగా, అష్టాదశ భుజిగా ఎంత అలంకారం చేయగలిగితే అంత అంత. విశేషంగా ఎర్రని పువ్వులతోటి పూజ చేస్తారు, ఎర్రటి వస్త్రాలు సమర్పిస్తారు. తర్వాత బాగా అన్నపు రాసులు నివేదన చేస్తారు, పులిహోర అవి నివేదన చేస్తారు. తర్వాత ఈ మహర్నవమికి గారెలు వండటం కూడా, గారెలు అవి కూడా. అయితే అక్కడక్కడ మనకి కనపడుతుంది కూష్మాండబలి, అంటే ఈ గుమ్మడికాయలు గుమ్మడికాయలు. అవి కూడా నివేదన చేస్తారు. అమ్మవారు ఒక ప్రత్యేక స్వరూపంలో కనపడుతుంది. ఇప్పుడు లెక్క ప్రకారం మనం 9 రోజులు మనం కుమారి పూజ చేసుకుంటాం. ఈసారి 10 10 రోజులు కనపడింది కాబట్టి ఈ రోజును కూడా 9 సంవత్సరాల బాలికని మనం అర్చించాలి. ఎందుకు మానటం, మనం 9 రాత్రులు అంటే నవరాత్రి అని చేసుకుంటాం. అవును. ఒక్కొక్కసారి 10వ రాత్రి వస్తుంది, 10-12 సంవత్సరాలకు ఒకసారి. ఈ రోజును కూడా ఓ 9 సంవత్సరాల బాలికని చక్కా పసుపు రాసి పారాయణ పెట్టి ఆమెకు వస్త్రాలు అవి సమర్పించి అలంకరణ చేసి ఆమె ఆశీస్సులు కూడా తీసుకోవచ్చు. దేవాలయాలన్నిట్లలో కూడా మహిషాసురమర్దిని స్వరూపంలోనే అమ్మవారు కనపడుతుంది. విశేషంగా మన ఇంటికి ఎవరైనా వస్తే మహిషాసురమర్దిని స్తోత్రం చదువుకోవచ్చు. మహిషాసురమర్దిని చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు చదివితే గూస్ బంప్స్ వస్తాయి చేయ. సరిగ్గా చదివితే మంచి ఉద్రేకం వస్తుంది, సంతోషం వస్తుంది, ఉద్రేకము వస్తుంది. విశేషంగా ఎక్సలెంట్గా ఉండే స్తోత్రాల్లో మహిషాసురమర్దిని స్తోత్రం ఒకటి. దాంతోపాటుగా మన మహిషాసురమర్దినికి సంబంధించినటువంటి రకరకాల స్తోత్రాలని, శ్లోకాలని చదువుకోవచ్చు. దేవి భాగవత పారాయణ చేయొచ్చు ఈ రోజున దేవి భాగవతం. తర్వాత ఏమో చండీ సప్తశతి లేదా దుర్గా సప్తశతి అంటారు. దుర్గా సప్తశతి పారాయణ చేసుకోవచ్చు. చండీ పారాయణం చేస్తారు కదా, అది కూడా చక్కగా చేసుకోవచ్చు. విశేషించి మీరు ఎంత అన్నం వినిమయం చేస్తే అంత మంచిది ఈ రోజున. ఎందుకంటే అన్నము కొద్దిగా నివేదన కాకుండా రాసులుగా నివేదన కనుక చేస్తే చాలా అత్యద్భుతమైన ఫలితం లభిస్తుంది. ఎవరెవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. అమ్మగారు, కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు ఆయుధ పూజ కూడా చేస్తారు కదండి. నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు జయ. ఎందుకంటే ఈ మహర్నవమి రోజు అమ్మవారు సాయంకాలం మహిషాసురుని సంహరించింది. అప్పుడట దేవతలందరూ తమ తమ ఆయుధాలని అన్నీ ఇచ్చారు అమ్మవారికి. మొత్తం ఆయుధాలన్నీ అందరి దేవతలందరి దగ్గర ఉండే ఆయుధాలన్నీ కుప్పపోసి రాసి అమ్మవారికి ఇచ్చారు. ఇస్తే ఆమె అందుకే 18 చేతుల్లో ధరించి ఉందా ఆయుధాలు. త్రిశూలం ఉంది, చక్రం ఉంది, కత్తి ఉంది, వజ్రాయుధం ఉంది అమ్మవారి చేతిలో. సమస్తమైనవి ఉన్నాయి. అందుకని మహర్నవమి నాడు ఆయుధ పూజ చేయటం చాలా ప్రాంతాల్లో కనపడుతుంది. ఎప్పుడు మన అలవాటుని బట్టి కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు, దశమి నాడు కూడా జరుపుకుంటారు. సో దశమి నాడు జరుపుకునే వాళ్ళు రేపు జరుపుకుంటారు. నవమి నాడు అలవాటు ఉన్న వాళ్ళు ఆయుధ పూజ నవమి నాడే, 9వ నాడే. దీంతో మన పూజలు పరిసమాప్తి అయిపోతాయి కదా. లెక్క ప్రకారం ఏమిటి, 9వ రోజునే మన పూజలు అయిపోతాయి. 10వ రోజున అపరాజిత పూజ చేసుకుంటాం మనం. ఈవేళ గెలిచిన అమ్మని రేపు పూజిస్తాం. ఇప్పుడు ఆయుధాలు ఎక్కువ పెట్టింది ఆమె, వాడింది ఆయుధాలు ఈ రోజున కాబట్టి నవమి నాడే శుభ్రంగా ఆయుధ పూజ. ఆయుధం అంటే రకరకాలు మనకి ఆయుధాలు ఏమున్నాయి. ఇప్పుడు మనకి కెమెరాలు ఉన్నాయి, కత్తులు కటార్లు లేవు. ఎవడు ఏ పని చేసుకుంటే అది కంప్యూటర్తో ఉద్యోగం చేసుకుని జీవిక భోజనం దానివల్ల వస్తుంటే వాళ్ళకి కంప్యూటరు, కెమెరా వాళ్ళకి కెమెరాలు అంతే. డాక్టర్లకి వాళ్ళ స్టెథోస్కోపులు, బీపీ ఆపరేటర్స్లు, ఏమైనా మెషిన్లతోటి వైద్యం చేసుకునే వాళ్ళు మెషిన్లకి, వాటికే చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి శుభ్రం చేస్తారు. మొదట శుభ్రం చేయటం, తర్వాత పసుపు రాసి బొట్టు పెట్టడం, ఓ హారతి ఇచ్చి మన జీవికకి మన జీవితానికి ఉపయోగపడేటువంటి వస్తువుని ఈ రోజున ఆరాధించుకోవాలి. దాన్ని కూడా గౌరవించే రోజు. అందుకని ఆయుధ పూజ చేసుకుంటారు. వాహన పూజలు కూడా చేస్తారు. వాహనాలు మన రోజువారీ వెళ్ళేటువంటి వాహనాలని పూజించుకోవచ్చు. ఇవాళైనా చేయొచ్చు, రేపైనా చేయొచ్చు. శాస్త్రం ప్రకారం అయితే నవమి నాడే ఈ 9వ రోజే అంటే 10వ రోజు కదా అదేలే చివరి రోజు. ఈ ఉత్సవాలు ఇవాళతో ఫినిష్ అయిపోతాయి. మొదట కలశం పెట్టారు కదా, తొలి రోజున కలశం పెట్టిన వాళ్ళు ఈ 10వ నాటి రాత్రి అమ్మని అర్చన పూర్తయిపోయిన తర్వాత కదిపేస్తారు. కొన్ని చోట్ల మాత్రమే దశమి నాడు కదిపేది ఉంటుంది. తెల్లవారేసరికల్లా ఇల్లు గడిగేసుకుంటారు, ఏముండదు. దశమి నాడు మామూలు పూజే. ఇక ఈ కలశ పూజ,
ఇన్ని షోడశోపచారాలు ఈ ఈ కలశానికే చేయటం అదంతా ఏమీ ఉండదు. కాబట్టి ఈ రోజునే ఆయుధ పూజ కూడా చేసుకోవచ్చు. మీ ఆయుధాలకి మీ వాహనాలకి శుభ్రంగా పులికా పెట్టి బొట్టు పసుపు పెట్టి దండం పెట్టుకోండి. వాటి వల్ల మన జీవితం ఇంత బాగా సాగుతున్నందుకు వాటి పట్ల కృతజ్ఞతగా ఉండటం అనేది మన పద్ధతి కదా. అది అవును కదా. మన సంస్కృతి సాంప్రదాయాల అనుసారంగా ఈ పని చేసుకోవటమే. ఆయుధ పూజ కూడా చేసుకుంటాం. అయిపోయాక ఇక రేపు ఉదయం అపరాజిత పూజ, రాజరాజేశ్వరి పూజా విధానం, విజయదశమి నాడు ఏం చేయాలో రేపు మళ్ళీ చెప్పుకుందాం. తప్పకుండా రమ్య. నమస్తే. నమస్తే జయ.